గైస్ గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ధరణి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నాను. సో ఈరోజు అయితే ఇళ్ళల్లో ఫుల్ క్లీనింగ్ అయిపోయిందనమాట. బెడ్షీట్స్ తీసేసి నెక్స్ట్ డోర్ కర్టన్స్ అన్నీ తీసేసామన్నమాట. సో మొత్తం క్లీనింగ్ అయింది. కొన్ని బట్టలు వాష్ అవుతున్నాయి, మరి కొంచెం ఉన్నాయి. ఎంతవరకు మిషన్ వాష్ అయితే ఒక 4 ట్రిప్స్ చేశాను ఈరోజు. మొత్తం మిషన్ వాష్ అయిపోయాయి అనమాట. అయితే అది లక్ష్మి తడుపుతుంది. ఇక్కడ వచ్చేసరికి టిఫిన్ చేస్తున్నా. మా ఆయన అయితే ఇప్పుడే తినేసి వెళ్ళిపోయారు, టిఫిన్ పెట్టేసా. నాకు కూడా ఇంకా ఊతపం వేసుకుంటున్నా. కొంచెం రుబ్బు ఉంది, అందులో జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చి అన్నీ మంచిగా ఆడేసి వేస్తున్నా. ఇంకొట్ట అవుతుంది అంతే. చట్నీ నిన్న నైట్ చేసింది ఉంది. సో ఇప్పుడు తినేస్తే ఒక పని అయిపోద్ది. మధ్యాహ్నం వంట టైంకి వంట చేసుకుంటాను. కాలు కూడా కొంచెం బాగానే తగ్గింది, మరి అంత ఎక్కువ పెయిన్ అయితే లేదు. లిటిల్ బిట్ ఉందన్నమాట, జస్ట్ లైట్గా మంట పెడుతుంది. ఎక్కువ మంట పెట్టింది అయితే ఈరోజు అయితే అంత లేదు. బెటర్, హ్యాపీ అనుకుంటా. ఇంక ఈ బట్టలు అన్నీ మడత పెట్టేది ఉంది, వాష్ అయినవి అవన్నీ మడత పెట్టాలి. లెన్స్ పాప అయితే ఆడుకుంటుంది. లేని హాయ్ హాయ్. సో ఇలా ఉందనమాట. రెడ్గా ఉంది, పొక్కలేదు ఇంకా. దేవుడి దేవాల పొక్కిపోతే అసలు తట్టుకోలేను. జస్ట్ లైట్గా పొంగిందనమాట, కాలు ఎరుపు వచ్చింది. డేస్ నుంచి పెట్టడం అవ్వలే, ఈరోజు పెడుతున్నానండి మళ్ళీ లంచ్. నిన్న మొన్న హెల్త్ బాగాలేదని చెప్పారు కదా, సో పాపకైతే తినిపించలేదు. మా దగ్గర ఏవో 2 ముద్దలు తిన్నది. ఈరోజు కొంచెం బాగానే ఉంది కాబట్టి పప్పుకి ఫుడ్ పెట్టేస్తున్నా. సో రైస్ అయిపోయింది. ఫస్ట్ విజల్ నెమ్మదిగా తీయాలి, అంటే వేడి మీద తనకి పెడితే బాగుంటుందని. ఆల్రెడీ ఇప్పుడే ఉంది, ఫెయిల్ అవుతుంది. ప్రెజర్ తీసేసాం అనుకోండి సార్, లేదంటే పేలిపోతుంది. అసలు ఈ మధ్య మనకి రోజులు బాగాలేదు. అదే దిగిపోయి వచ్చింది, మంచం దిగి వచ్చేస్తుంది. దిగడం వచ్చింది అనమాట, పెద్దదే అయిపోతుంది మళ్ళీ పప్పు. సో ఇగోండి, పప్పు, చారు, అన్నం, నెయ్యి అనేసి కలిపేసి బాగా పిసికేసాను అనమాట. ఇప్పుడైతే ఈరోజు ఇంట్లోనే తినిపించేస్తే, బయటకైతే వెళ్ళను. ఒకవేళ ఇంట్లో తను తినలేదంటే అప్పుడు బయటకు తీసుకెళ్తా. ఇప్పుడైతే ఇంట్లో తినిపించేది. సో ఇంకా ఈవినింగ్ మా ఆయన డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత ఇంకా పాపకైతే ఫస్ట్ పాలు ఇచ్చేసి, తర్వాత మా ఇద్దరం కలిసి బట్టలు అయితే చాలా ఉన్నాయన్నమాట. అన్నీ మడత పెట్టి మళ్ళీ బెడ్స్ మీద బెడ్షీట్స్ వేసి, అక్కడైతే డోర్ కర్టన్స్ అన్నీ వేసేసి మళ్ళీ నీట్గా చేస్తాం ఇల్లుని యథావిధంగా. ఈవినింగ్ కల్లా బట్టలన్నీ ఆరిపోయాయి. కానీ నేనే చేశాను, నేను ఎప్పుడు నా మీదనే. ఇందాక డ్రెస్ బయటకు వెళ్ళి వచ్చాం, ఇందాక బయటకు వెళ్ళి వచ్చాం కదా, ఆ డ్రెస్ అక్కడ పడేసాను అనమాట. చాలా మంది నన్ను వీడియో కింద కమెంట్స్ చేశారు, నాని తెలుసు. అందరికీ థ్యాంక్స్ చెప్పినాను. మీ ఆవిడ మీద అంత కన్సర్న్ చూపిస్తున్నారు. నువ్వు కనీసం దాన్ని ఈరోజు లెగిసి ఒక్క మాట అనలేదు. బాగుందా లేదని అడిగాను నేను. ఎప్పుడు అడిగావు? ఉదయం ఎలాగుందని అంటే పర్లేదు, ఇప్పుడు ఫ్రీగానే ఉంది, నేను మీద ఈరోజు బెటర్ అని చెప్పి అన్నదా. అవునా, మర్చిపోయినది నేను. ఆయన ఏదో ఒకటి అనిపించుకోబోతున్నారు, మనసు ఆగదు. సో అదే ఉట్టిని అడిగారండి. ఆల్రెడీ క్రీమ్ కూడా రాసుకున్నావా లేదా అని కూడా అడిగారు అనమాట. అసలు ఉదయం నుంచి ధరణి ఫోన్లు అసలు ఖాళీ లేవన్నమాట. ఎంతమంది ఫోన్ చేసి ఏమైంది ధరణి, ఏమైంది, ఎలా ఉంది, ఏంటి అని చెప్పేసి అసలు ఛార్జింగ్ లిటరల్లీ ఈ ఫోన్లతో మాట్లాడితేనే సరిపోతుంది అనమాట. పాపం ధరణి మీద ఎంత కేర్, ఎంత అభిమానం, ఎంత ప్రేమ చూపిస్తారంటే ఎవరికి లేదని చెప్తాను. ఎవరు ఫోన్ చేశారు నాకు అంటే నువ్వు హైప్ చేసిన దానికి ఆ ఫోన్లు వచ్చిన దానికి చెప్పకపోతే మరీ ఫీల్ అవుతారని చెప్పేసి అంత లేదు. కాలిపోయిందని వీడియో పెట్టా కదా, వీడియో పెట్టిన దానికి ఎన్నో ఫోన్లు వచ్చాయంటని చెప్పి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తుంటారు కదా. అదేం లేదు, అంత హైప్ అవ్వాల్సిన వాళ్ళ కామెంట్లే హైప్ అనమాట. ఎవరు ఫోన్ చేసినా ఫోన్ చేయకపోయినా నియర్లీ 100 ఆఫ్ కామెంట్స్ దాటిపోయాయి. వీళ్ళు కాన్సర్న్ చూపిస్తున్నారు, నీ ఫాలోవర్స్ అదే కాన్సర్న్ వాళ్ళు చూపిస్తున్నారు అనేది అంటున్నా. చాలా థ్యాంక్స్ అండి అందరూ. ఎంతమంది ఎన్ని టిప్స్ పెట్టారో తెలుసునని కామెంట్స్ అయితే. ఫస్ట్ కాల్గేట్ పేస్ట్ రాసుకోవాలంట కాలిన వెంటనే. కాల్గేట్ పేస్ట్ వాడంలేదు, కోల్గేట్ వైట్ టూత్ పేస్ట్ పెట్టాలి అదే అదే అది మనం వాడంలే. మనం రెడీ టూత్ పేస్ట్ మేము కాల్గేట్ మ్యాక్స్ ప్రెస్ జెల్ వాడతాం కదా నేను. సో అది వాడతాం. మా ఆయన సెన్సిడ్ అయినా కాల్గేట్ పేస్టే మా ఇంట్లో వైట్ తిట్టివండి. అవును, బంగాళదుంప కొంతమంది రాయమన్నారు. చాలా మంది చాలా టిప్స్ చెప్పారండి, అందరికీ చాలా థ్యాంక్స్.
ఇంత కన్సర్న్ చూపించినందుకు. నేను ఈ ఫోన్స్ అన్నావు కదా, నాకు ఒక విషయం గుర్తొచ్చింది. నా 10th క్లాస్మేట్ ఫ్రెండ్ అనమాట, వీడియో చూసి ఫోన్ చేసింది అనమాట. కొంచెం సేపు నాతో మాట్లాడింది, ఎలా ఉంది, నీ ప్రాబ్లమ్స్ ఏంటి, నా ప్రాబ్లమ్స్ ఏంటి, ఫ్రెండ్స్ అన్నాక మాట్లాడుకుంటాం కదా. సుజీ గట్ట కాదు, ఎప్పుడు అది ఒక్కదే ఉంటుంది, ఇంకెవరు నాకు ఫ్రెండ్స్ ఉంటారు. సుజీ అదే చాలా రోజులు అయితే మానేసింది ఫోన్ చేయడం. వేరే ఫ్రెండ్ లేదు 10th క్లాస్మేట్. ఇలా మాట్లాడుకుంటే ఒకరి ప్రాబ్లమ్స్ ఒకరు చెప్పుకుంటాం కదా. తన తమ్ముడు ఉన్నాడు అనమాట, తన తమ్ముడు ప్రాబ్లం అంతా చెప్పింది. యాక్చువల్గా ఏంటి అని అంటే ఒక లవ్ స్టోరీ గురించి. అది లవ్ అనాలో ఏటనాలో విన్న తర్వాత నాకే అర్థం కాలేదు. నీకు చెప్తే అది లవ్ అంటావో లేదో నువ్వు చెప్పు నాకు. వాళ్ళ వదిన అన్నారు, తిను వీళ్ళ తమ్ముడు, మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు వాళ్ళ వదిన, తమ్ముడు వాళ్ళ వదిన, వాళ్ళిద్దరూ లవ్ పాట. దాన్ని లవ్ అంటారా? నేను తల్లితో సమానం అదే అన్నాను. ఏట్ నాన్న ఉండు, వదిన తల్లితో సమానం అంటారు కదా. అది వినేసి నేను షాక్ అయ్యాను అనమాట. ఇదేం పిచ్చి పని. మళ్ళీ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ఆ వదినకి పెళ్ళి చెప్తావా? ఆ స్టోరీ విని నా బుర్ర యాక్టివేట్టుకోవాలి, నాకు అర్థం కాలేదు అసలు. అది స్టోరీ ప్రేమించుకుంటాను రాట, ఈ పిల్లడు వదలలేకపోతాడట. నువ్వు కావాలి అని అంటాడు. అది లవ్ అంటారు, కామం అంటారు. లవ్ అంటున్నానే ఇంట్లో చెప్తున్నా లేకుండా వదిలేట తల్లి లాంటిదాన్ని. వదిన తల్లితో సమానం అంటారు కదా. అవును, తల్లితో చెప్పలేదా మరి? అమ్మ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ చెప్పి చెప్పి చూస్తారంట, కానీ వినట్లేదు అనమాట. ఇది నాది గుడ్డి ప్రేమ అంటారు కదా, ఆ గుడ్డి ప్రేమలో ఉన్నాడట. ఎంతమంది చెప్పినా వినట్లేదట. నాకు అన్నది అనమాట, సిగ్గు లేదు, దానికేం సిగ్గు ఉండాలి కదా. దానికి లేదట. ఆల్రెడీ అంతకు ముందట ఎవరెవరితో తిరిగి వచ్చిందట. ఆ విషయం తెలిసిన వాళ్ళ మొగుడు 3-4 సార్లు తీసుకొచ్చాడట ఇంటికి. మళ్ళీ ఇప్పుడు వేరే ఈడితో ట్రాక్ నడుపుకుంటుందట. ఈడికి బుద్ధి లేదు, 3-4 సార్లు ఇదైందట. వీడికి ఎందుకు చెప్పు ఆ స్టోరీ మీ ఫ్రెండ్కి చెప్పినా. నేను చెప్తే నాకు సలహా ఏంటో తల్లితో సమానమే, కళ్ళు పోతాయి. లేదు ఒకటి చెప్పా, లేదంటే నిజంగా ఇద్దరు సిన్సియర్ గా ఉన్నారంటే అందరం కూర్చొని పెళ్లి చేసేద్దాం పద, కావాలంటే నీ తోడుగా నేను కూడా వస్తానని చెప్పాను. నా మొఖం మీద ఊచిగలరు నా ఫాలోవర్స్ అందరూ. ధరణి నువ్వు ఎలాంటి వీటికి సపోర్ట్ చేస్తావని అంటారు. నిజమైన ప్రేమని మీరు అర్థం చేసుకోవట్లేదు కాబట్టి ప్రేమలన్నీ అనగదొక్కబడి అంటే ఏమంటే కాలగర్భంలో కలిసిపోతా ఉన్నాయి అన్నమాట. అంతొద్దు. ప్రేమ అంటే ఎవరెవరి మధ్యనండి ప్రేమ? నువ్వు చెప్పు. పెద్దోళ్ళు అన్నారే, మా చిన్నపిల్లల ప్రేమలు మీరు అర్థం చేసుకోరు. మీరు అసలు బంధం ఉండదు నాని, చిన్నపిల్లల ప్రేమ అంటావు. ప్రేమ గుడ్డిదే, నీకు తెలియదు. ఏంటి గుడ్డిది? వదినకి తల్లితో సమానం అంటారు కదా వదిన. అలాగే ఎవడేం చేస్తాడా? అలా కనీసం వస్తుందా నాని? అలాగా మాటలు ఏమైనా వస్తాయా వాళ్ళతో మాట్లాడడానికి? వాళ్ళు అంత కరువులో ఉన్నారు, మనకి ఎందుకు? అలా జరిగింది అనమాట. ఫోన్ కాల్స్ అంటే చిరాకు వస్తుంది. ఇంత వరస్ట్ గా ఉందా ప్రపంచం, సొసైటీ? మీ దగ్గరలో కూడా ఎవరైనా ఇలాంటి వాళ్ళు ఉంటే నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అమ్మా. ఇలాంటి వాళ్ళు మా ఏరియాలో కూడా ఉన్నారు ధరణి అని చెప్పేసి. కానీ ఇది అసలు నేను ఎక్కడ వెళ్ళలేదు నాని, మొదటిసారి తెలుసా చరిత్రలో కూడా ఇదే మొదటిసారి ఏమో ఇటువంటి స్టోరీ ఉండడం. నేనేం చెప్పాను, ఓలే నచ్చ చెప్పండి, ఫస్ట్ మీ తమ్ముడికి బుద్ధిగా ఉండమని చెప్పండి. ఓల్డ్ లైఫ్ ఉంటుంది కదా, చిన్నోడే కదా, ఇంకా పెద్ద ఏజ్ ఏమైపోలేదు. పెళ్ళి అయిన ఆవిడతో నీడికి పెళ్ళి అయిన ఆవిడతోనే జాబ్ చేస్తాడు కదా ఆ అబ్బాయి. జాబ్ చేసినోడికి ఎందుకు నని చెప్పు. చక్కగా మంచి సంబంధాలు చూసుకొని ఏమో మంచి సంబంధాలు వస్తాయి, జాబ్ చేస్తాడు కాబట్టి హ్యాపీగా ఏదో మ్యారేజ్ చేసి చక్కగా జాబ్ చేసిన వాళ్ళకి మంచి అమ్మాయిలే దొరుకుతారు కదా. జాబ్ చేసుకున్నాడికి ఎందుకు గెంచుకోవాలి? నాకు అదే అర్థం కాలేదు. అంతే ఒక్కొక్కసారి కళ్ళు వీళ్ళకి కప్పేస్తాయటో. నీ ప్రాపర్టీ నువ్వు కొనుక్కోవాలి కానీ చండాలంగా అంతే కదా. ఆడెవడదో ప్రాపర్టీ అది నువ్వు తీసుకుంటా పోనీ అటు పక్క దానికి సరదాగా ఉందనని గోక్కుంటుంది. గోక్కుని అదే తప్పు కదా. ఎంత నువ్వు ఇచ్చేసిన ఇద్దరిది తప్పు కాదు కదా. ఎంత పాపం అసలు. సొసైటీలో రేపొద్దున ఏదైనా లీక్ అయిపోయింది అనుకో, తల ఎత్తుకొని ఎలా తిరుగుతారో నాకు అంత కాదు. అదైతే బాగా చెప్పుకొని గోల గోల ఏడుపు ఏడుపు పరువు పోద్ది. పరువు పోతుందనే
ఉలే బయటకి ఎట్టుకోలేకపోతాము, అలాగే నోట్లో దాచుకోలేకపోతాము. నీతో చెప్పాను ఎవరికైనా బయట తెలిస్తే. కానీ అడుగు ఏం చేస్తే బాగుంటుందో మీరు కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. దీనికి ఏమైనా సిచ్యువేషన్ లో మీరే ఆ సిస్టర్ రోల్ మీరు ప్లే చేస్తే మీరు ఎలా రియాక్ట్ చేస్తారు, ఎలాగ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు మీరు మాతో చెప్పండి. మీతో కూడా ఇది షేర్ చేసుకోవాలనిపించి షేర్ చేసుకున్నా. అందుకే ఎవరి నేమ్స్ అయితే నేను యూజ్ చేయలేదు, ఎందుకంటే మన వల్ల ఒకరికి ఇబ్బంది రాకూడదు కదనండి. జస్ట్ ఇది స్టోరీ ఎవరైనా లైఫ్లో జరగకూడదు ఇటువంటిది అని చెప్పేసి మా అభిప్రాయం అనమాట. సో దీనికి చట్టాలు పోలీసులు ఏమైనా అంటే నాకు చెప్పండి, తనకు నేను చెప్తాను. ఓకేనా? చట్టాలు పోలీసులు అంటే నాకు తెలిసి అయితే ఒకటే, ఏంటి అంటే సెకండ్ మ్యారేజ్ చేసుకోవాలంటే ఫస్ట్ మ్యారేజ్కి విడాకులు అయితే ఇవ్వాలి. వితౌట్ డైవర్స్ ఇవ్వకుండా సెకండ్ మ్యారేజ్ అయితే చేసుకోవాలి. సెకండ్ మ్యారేజ్ చేసుకుంటే అది ఇల్లీగల్గా చెల్లదు అండ్ కేసు కూడా వేయచ్చు. ఓకే. ఆహా, ఇప్పుడు ఇష్టమైనా కూడా వీళ్ళిద్దరు పెళ్లి చేసుకోవడానికి లేదు. ఆహా, డైవర్స్ తీసుకునే పెళ్లి చేసుకోవాలి. ఆహా, అది కంపల్సరీ యాక్ట్. ఓకే ఓకే. ఒప్పుకోరా? ఒప్పుకోరు కదా, చట్టం ఒప్పుకోదు కదా రెండో పెళ్లి. వీళ్ళిద్దరు వెళ్ళి నేను పెళ్లి చేసేసుకుని నన్ను వచ్చేది చేస్తారా? ఒప్పుకోరా ఎవరు? పెళ్లి చేసుకుని వచ్చారు అనుకో, మొదట వాళ్ళు వెళ్ళి కేసు వేయచ్చు. కేసు పెట్టు. కేసు వేస్తే వీళ్ళిద్దరిని బొక్కలు దోసేస్తారు ఫస్ట్. వాళ్ళు ఉమెన్స్ జైలు, వీళ్ళు మెన్స్ జైల్లోకి వెళ్ళిపోతారు. అప్పుడు వేరే ఉండాలి. సో ఫన్ అని అనుకోకండి, జస్ట్ ఈ స్టోరీ వింటే నవ్వు వస్తుంది ఆటోమేటిక్ కదనండి. ఎవరికైనా నవ్వు రాదనండి. ఫస్ట్ తప్పు పాపం, తర్వాత విన్న వాళ్ళు ఎవరికైనా ఇటువంటి పని చేశారా అని నవ్వు వస్తుంది కదా. సో అది అంతేనే, ఇంకేట్లేదండి. సో ఇలాగే ఈరోజు ముచ్చట్లతో అయిపోయింది అనమాట. ఈ వీడియో కూడా నేను ఎక్కడ థ్యాంక్ చేస్తున్నా. మళ్ళీ రేపటి వీడియోలో అయితే కలుద్దాం. మీకు ఇటువంటి స్టోరీస్ ఏమైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఆ స్టోరీ కంపల్సరీగా నేను వీడియోలో షేర్ చేస్తాను. ఓకేనా? బాయ్.